కాన్సెప్ట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, దేనిని అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాము. సో అన్ఎంప్లాయ్మెంట్కు సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ అన్నింటినీ కూడా, ఎస్పెషల్లీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని వేటిని పిలుస్తాము, అలాగే మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఎలా ఉంటుంది అనేది ఈ క్లాస్లో మనం డీటెయిల్డ్ డిస్కషన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉండింది అని చెప్పడానికి, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వెనకబడిపోవడానికి, ముఖ్యంగా అండర్ డెవలప్డ్లో ఉండడానికి ప్రధాన కారణం ఆ దేశంలో ఉండేటటువంటి, ఆ కంట్రీలో ఉండేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి రెండు కాన్సెప్ట్లు బోత్ ఆర్ ట్విన్స్. ఇవి రెండు కవల పిల్లలతో చెప్తారు ఎకానమిస్టులు. ఒకటి ఉంటే మరొకటి ఉన్నట్టుగానే మనం భావించాలి. మనం ఒక దేశం ఎందుకు పేదరికంలో ఉంది అంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది అని భావిస్తాం. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉండింది అంటే పావర్టీలో ఉంది అని చెప్తాము. అంటే సో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ బోత్ ఆర్ ట్విన్స్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్ కేవలం అకాడమిక్ డిస్కషన్స్లో ఒక డిస్కషన్ మాత్రమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా ఎకనామిక్స్లో యూజీసీ నెట్ కానీ ఏపీ సెట్ రాసేటటువంటి స్టూడెంట్స్కి టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అసలు అన్ఎంప్లాయ్మెంట్లో ఉండేటటువంటి రకాలు ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తాము, సో ఆ కాన్సెప్ట్లు అన్నింటినీ తెలుసుకున్నట్లయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి, అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఏపీ సెట్, యూజీసీ నెట్, ఎకనామిక్స్కి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ పైన ఎన్నో రకాలైనటువంటి బిట్స్ రావడం జరిగింది. సో అలా బిట్స్ అన్నింటినీ కవర్ చేస్తూ, ఈ కాన్సెప్ట్లో ఆ బిట్స్ అన్నింటినీ కవర్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఒక డిస్కషన్ రూపంలో మీ ముందుకు దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి బ్రీఫ్ కంటెంట్స్ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, అసలు నిరుద్యోగం అంటే ఏమిటి, అలాగే టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, టైప్స్ ఆఫ్ నిరుద్యోగంలో ఉండేటటువంటి రకాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇండియాలో మనం ఎక్కువగా యూస్ చేసేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ ఏమున్నాయి, వాటికి ఇంపార్టెన్స్ ఇద్దాం. అలాగే మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ని ఎవరు మెజర్ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా మెజర్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మెజర్ చేయడానికి, అసలు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేదానికి ఫార్ములా ఏముంది అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అనగానే ఏమి. సో జనరల్గా నిరుద్యోగం అనగానే ఏమి అంటే, ఎవరి మనసులోనైనా టకీమని మనకి గుర్తొచ్చేటటువంటి భావన ఏంటి అంటే, నిరుద్యోగము అంటే పని లేకుండా, ఎలాంటి పని లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలుస్తాం. బట్ ఇన్ ఎకనామిక్స్ ఏంటి అంటే, అన్ఎంప్లాయ్మెంట్ అకర్స్ వెన్ ఏ పర్సన్ హూ ఈజ్ యాక్టివ్లీ సెర్చింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్అవైలబుల్ టు ఫైండ్ వర్క్. మనం ఎకనామిక్స్ భాషలో చెప్పాలంటే, అర్థశాస్త్రంలో దానికి ఒక డెఫినేషన్ ఏంటి అంటే, పని చేయడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నటువంటి వేతనాల వద్ద, మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి వేజ్ రేటు వద్ద ఒక పర్సన్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా అతనికి వర్క్ అనేది అన్అవైలబుల్ ఉన్నట్లయితే, పని చేయడానికి పని దొరకని పరిస్థితి ఉన్నట్లయితే, హీఈస్ రెడీ టు వర్క్ బట్ అనేబుల్ టు ఫైండ్ వర్క్. సో కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో పని చేయడానికి సిద్ధంగా ఉండి పని దొరకనటువంటి పరిస్థితిని మనం అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ యాజ్ ఏ మెజర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ది ఎకానమీ. ఒక దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటును కనుక్కోవడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిని మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండింది, మనకి ఫీవర్ అనేది ఎలా వచ్చింది అనేది ఒక మెజర్ చేస్తే, ఒక ఫీవర్ని ఎలాగైతే కనుక్కొని మన బాడీలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎలాగైతే కనుక్కుంటామో, ఒక దేశ ఎకానమీలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేటును బట్టి ఆయా దేశం యొక్క స్థితిగతులు, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క హెల్త్ కండిషన్ని మనం ఎస్టిమేట్ చేయవచ్చు. ఎలాగా ఆ దేశంలో ఉన్నటువంటి యూత్ ఎక్కువగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వర్క్ ఫోర్స్లో వర్క్ దొరకనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు, పని చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు పని చేయడానికి రెడీగా ఉండి కూడా పని దొరకనటువంటి పరిస్థితిలో ఉన్న జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దేశం డెఫినెట్గా గ్రోత్ రేట్లో వెనకబడిపోవడం అనేది జరుగుతుంది. అలాగే
ఇక్కడ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం. నిరుద్యోగం ఉండింది. నిరుద్యోగి అంటే మనం డిస్కస్ చేశాము. నిరుద్యోగి అంటే అతను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, బట్ అతనికి పని దొరకట్లేదు, అతను నిరుద్యోగి అని చెప్పి పిలిచాము. ఇలాంటి నిరుద్యోగితని, ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఎన్నో రకాలైనటువంటి కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాము. సో దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఎన్నో రకాలైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈచ్ వన్ డిఫైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్ అండ్ సివియారిటీ. అంటే ప్రతిదాన్ని మనం ఎలా వర్గీకరణ చేశాము, ఆ నిరుద్యోగితకు సంబంధించినటువంటి కారణం ఏమిటి, దాని యొక్క తీవ్రత ఎలా ఉండింది అనే దాన్ని బేస్ చేసుకొని మనం రకరకాలుగా నిరుద్యోగితను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం బుల్లెట్ పాయింట్స్గా కొన్ని మీకు పాయింట్స్గా రూపంలో చెప్పడం జరుగుతుంది, బట్ ప్రతి పాయింట్ని మళ్ళీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇక టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో ప్రధానంగా ఉండేది మొదట క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో మనకి మొదటి పాయింట్ ఏం పెట్టాను నేను ఇక్కడ, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి అనేది డిస్కస్ చేస్తాం. అలాగే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చక్రీయ నిరుద్యోగిత. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటేనేమో వ్యవస్థాపూర్వకమైనటువంటి నిరుద్యోగిత. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఋతు సంబంధమైన నిరుద్యోగము. క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సాంప్రదాయబద్ధమైన నిరుద్యోగిత కింద చెప్పవచ్చు. అలాగే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షనల్ అంటే సంక్లిష్టమైన నిరుద్యోగిత. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే స్వచ్ఛంద నిరుద్యోగము అని చెప్పి పిలుస్తాం. అలాగే టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఇక్కడ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే బహిర్గతంగా కనిపించేటటువంటి నిరుద్యోగము. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేటటువంటి కాన్సెప్ట్ పైన ఎన్నో రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ బిట్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే అల్ప ఉద్యోగిత అని చెప్పి కూడా పిలవచ్చు మనం. అలాగే క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్, క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ మనం ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్గా ఇచ్చాను. వన్ బై వన్ మనం డీటెయిల్డ్ డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్ ఈజ్ కాజ్డ్ బై ట్రేడ్ సైకిల్స్. మనకి తెలుసు ట్రేడ్ సైకిల్స్ అంటే అర్థం ఉండింది. అంటే మనకి జనరల్గా క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉన్నటువంటి ఒక జనరల్ ఫీచర్, ఒక జనరల్ క్యారెక్టర్ ఏంటి అంటే ట్రేడ్ సైకిల్స్ అనేవి ఉంటాయి అక్కడ. సో ఇట్ ఈజ్ కాజ్డ్ బై ట్రేడ్ సైకిల్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. జనరల్లీ క్యాపిటలిస్ట్ ఎకానమీస్ ఆర్ సబ్జెక్ట్ టు ట్రేడ్ సైకిల్స్. ద డౌన్ స్వింగ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ రిజల్ట్స్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. సో బిజినెస్ యాక్టివిటీస్ అనేవి డౌన్ అవ్వడము, అప్ అవ్వడము, ఈ స్వింగ్ అనేది కొనసాగుతుంది ఎకానమీలో. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నార్మల్లీ ఏ షార్ట్ రన్ ఫెనామినన్. ఇక్కడ చక్రీయ నిరుద్యోగిత అనేది ఒక స్వల్పకాలికమైన భావనగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపించాను. క్యాపిటలిస్ట్ ఎకానమీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా, అలాగే జర్మనీ, జపాన్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి ఎగ్జాంపుల్గా మనం చెప్తాము. ఆయా కంట్రీస్లో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి కాంపిటీషన్కి ఎక్కువగా ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి ఆ ఎకానమీలో జనరల్గా వచ్చేటటువంటి ఒక లక్షణం ఏంటి అంటే ట్రేడ్ సైకిల్స్ లేదా బిజినెస్ సైకిల్స్ అనేవి వస్తాయి. అవి స్వింగ్ లాగా వచ్చిపోతాయి. అంటే ఇవి దీర్ఘకాలికంగా ఉండేవి కావు, స్వల్పకాలికంగా రావడము వెళ్ళిపోవడము జరుగుతుంది. అంటే ఒక్కొక్క దశలో కొంతకాలం, ఒక్కొక్క అంశం కొంతకాలం వరకు ఉండి వెళ్ళిపోవడం అనేది మనం హిస్టారికల్గా ఆయా దేశాలకు సంబంధించినటువంటి డేటాను ఆధారంగా బేస్ చేసుకొని చెప్పవచ్చు. ముఖ్యంగా బిజినెస్ సైకిల్స్లో వచ్చేవి ఏంటి అంటే మొదట ఆర్థిక వ్యవస్థ బూమ్ స్టేజ్లో ఉన్నట్టుగా మనం ఈ గ్రాఫ్ను బట్టి డిస్కస్ చేద్దాం. బూమ్ స్టేజ్ అనేది ఉండింది. బూమ్ నుంచి ఆర్థిక కార్యకలాపాలన్నీ
డౌన్ వెళ్ళిపోతాయి. అంటే ఎక్కడో ఆర్థిక వ్యవస్థలో జరిగిన మిస్టేక్ వల్ల ఆ ఎకనామిక్ వేరియబుల్స్ అన్నీ కూడా డౌన్వర్డ్గా వెళ్ళిపోతాయి. అలా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత తగ్గిపోవడము, ధరలు పెరిగిపోవడము, అలాగే పేదరికం పెరిగిపోవడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా స్లో డౌన్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ని మనం రెసిషన్ అని చెప్పి పిలుస్తాం. రెసిషన్ నుంచి ఆ కార్యక్రమాలన్నీ స్లోగా డౌన్ అవుతూ స్లంప్ అని అన్నాము ఇక్కడ డిప్రెషన్ అనే వర్డ్ కూడా వాడతారు. సో డిప్రెషన్లో నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది ఎకానమీ, మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ బూమ్ స్టేజ్కి వెళ్తుంది, మళ్ళీ రెసిషన్ వస్తుంది. అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఆ ఎకానమీ యొక్క లక్షణం ముందు ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి ఎకానమీలో. ఆ ఫ్లక్చువేషన్స్ నేమ్సే మనం ఒకసారి బూమ్ వస్తుంది, ఒకసారి రెసిషన్ వస్తుంది, ఒకసారి డిప్రెషన్ వస్తుంది, మళ్ళీ రికవరీ అవుతుంది, మళ్ళీ బూమ్ వస్తుంది. సో కాబట్టి ఇలా ఎకానమీలో జరిగేటటువంటి ఈ సైక్లికల్ ప్రాసెస్ వల్ల కొంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, కొంత ఉద్యోగితలో ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయి. కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం ఏమంటాము అంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. ఇది ప్రధానంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఎస్పెషల్లీ బిజినెస్ సైకిల్స్ లేదా ట్రేడ్ సైకిల్స్ ఉన్నటువంటి కంట్రీస్లో రావడాన్ని మనం గమనించవచ్చు. సో అందువల్ల ఇలా సంభవించేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఒక షార్ట్ రన్ ఫెనామినన్గానే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగము అని చెప్పి పిలుస్తాం. సో దిస్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అరైజెస్ డ్యూ టు డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ది ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో వచ్చిన డ్రాస్టిక్ స్ట్రక్చరల్ మార్పు వల్ల సంభవించేటటువంటి దానిని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో దీస్ చేంజెస్ మే ఎఫెక్ట్ ఎయిదర్ ద సప్లై ఆఫ్ ఎ ఫ్యాక్టర్ ఆర్ డిమాండ్ ఫర్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అలాగే స్ట్రక్చరల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ నుంచి సర్వీసెస్కి మధ్యలో మారేటటువంటి సందర్భంలో, ఒక చేంజ్ అనేది వస్తున్నటువంటి సందర్భంలో ఏర్పడేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలుస్తాం. వ్యవస్థాపూర్వకమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇన్నోవేషన్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ర్యాపిడ్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఎవ్రీ స్పేర్. ఇక్కడ ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తున్నప్పుడు, అంటే ర్యాపిడ్ చేంజెస్ అనేవి వస్తున్నప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఆ కంట్రీలో సంభవించేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని, ఆ గ్యాప్ నందిపుచ్చుకోలేనటువంటి సందర్భంలో వచ్చేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇచ్చాము స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్కి కొన్ని ఇమేజెస్ ఇక్కడ. సో అలాగే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా మనం ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగం అనేది భారతదేశ వ్యవసాయ రంగం, అంటే ముఖ్యంగా ఇండియన్ అగ్రికల్చర్లో మనం గమనించవచ్చు. సో కొన్ని ప్రాంతాల్లో, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండడము, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉండడం లాంటి కారణాల మూలంగా కొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో రైతులు 2 సార్లు పంటలు 3 సార్లు పంటలు పండిస్తూ వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్ ఈ వర్షాధారం మీద ఆధారపడడం వల్ల, ఈ మాన్సూన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఒక్కసారి మాత్రమే ఆ రెయిన్ ఏదైతే ఉందో ఆ వర్షాకాల సీజన్లో మాత్రమే పంటలు పండడం వల్ల అదర్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో సమ్మర్ లాంటి సీజన్స్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేక ఆయా ప్రాంతాల్లో రైతులు అనేవాళ్ళు అగ్రికల్చర్ వదిలి అనదర్ యాక్టివిటీస్ వైపు షిఫ్ట్ అవుతారు. సో అలా వచ్చేటటువంటి వాటిని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కింద చెప్పొచ్చు. సో ఇట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ అకర్స్ డ్యూరింగ్ సర్టైన్ సీజన్స్ ఆఫ్ ద ఇయర్.
మనకి ఖరీఫ్, రబీ, జైద్ అనే సీజన్స్ ఉన్నాయి. ఈ 3 సీజన్స్లో ఖరీఫ్ కాలంలో వర్షాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కొన్ని సీజన్స్ ఆ సీజన్స్ అంతటా బిజీగా ఉంటారు. బట్ రబీ సీజన్కి వచ్చే వరకు ఇరిగేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే బిజీ ఉంటారు. మిగతా ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్స్ అయిపోతారు ఫార్మర్స్ కూడా. ఇక సమ్మర్ సీజన్కి వచ్చే వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనేవి లేకపోవడం వల్ల, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయీస్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇన్ సమ్ ఇండస్ట్రీస్ అండ్ ఆక్యుపేషన్స్ లైక్ అగ్రికల్చర్, హాలిడే రిసార్ట్స్, అలాగే ఐస్ ఫ్యాక్టరీస్ ఎట్సెట్రా. మనకి వ్యవసాయ రంగంలో ఇరిగేషన్ ఉన్న చోటేమో అన్ఎంప్లాయీస్ అని చెప్పాము. అలాగే హాలిడే రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు కేవలం వెకేషన్ సీజన్లో మాత్రమే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. మిగతా సీజన్లో వాళ్ళు అన్ఎంప్లాయీస్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఐస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఐస్ ఫ్యాక్టరీస్ అనేది రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్స్లో కానీ వాటికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. అదర్ సీజన్స్లో వాళ్ళు ఎంప్లాయీస్గా కొనసాగడానికి అవకాశం అనేది ఉండింది. సో ప్రొడక్షన్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్ ఓన్లీ ఇన్ సమ్ సీజన్స్, సో దే ఆఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఓన్లీ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే బికాజ్ ఆఫ్ సీజన్స్ వల్ల, ఆ వచ్చేటటువంటి ఋతువులు అంటాం కదా తెలుగులో, ఋతువుల వల్ల అలా ఏర్పడేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తాము. ఐస్ క్రీమ్ వాళ్ళకి ఒక సీజన్లోనే బిజినెస్ ఉంటుంది. హాలిడే రిసార్ట్స్ మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళకు ఒక సీజన్లోనే బిజినెస్ అనేది ఉంటుంది. అగ్రికల్చర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకుండా కంప్లీట్ రెయిన్ ఫెడ్ మీద డిపెండ్ అయిన వాళ్ళకు కూడా ఒక సీజన్లోనే వర్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మిగతా సీజన్స్ అనేవి అక్కడ ఎంప్లాయ్మెంట్ని రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా కొంత సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఏ టైం, కొంతవరకు మాత్రమే వాళ్ళకి వర్క్ అనేది దొరుకుతుంది ఒక సంవత్సరంలో. కాబట్టి దీనిని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం అగ్రికల్చర్లో చూసాము, వాటర్ మిలన్ హార్వెస్టింగ్ అనేది చూస్తున్నాము. ఆ తర్వాత క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్. క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అకర్డ్ వెన్ వేజెస్ ఆర్ టూ హై. దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ డామినేటెడ్ ఎకనామిక్ థియరీ బిఫోర్ 1930s. When workers themselves were blamed for not accepting lower wages or for asking for too high a wage, అంటే ఎక్కువ మొత్తంలో వేతనాలను అనేది డిమాండ్ చేయడం వల్ల కూడా. సో 1930s వరకు మనకు ఒక ఏమొచ్చింది, వేజ్ కట్ పాలసీ అనేది, మనం ఏసీ పిగు అనేటటువంటి ఎకానమిస్ట్ వేజ్ కట్ పాలసీ. సో పెరిగిపోతున్న 1930s కంటే ముందు ఇక్కడ మనం క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ని ఒకసారి గమనించవచ్చు. సాంప్రదాయవాదులు చెప్పినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కిందగా. ఇప్పుడు పని దొరకనటువంటి సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నారు అంటే దానికి కారణం వేతనాలు అనేవి, ఉన్న వర్కర్లు వేతనాలు ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల మిగతా వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరకడానికి లేకుండా పోయింది అనే ఆర్గ్యుమెంట్ ఉండేది 1930s కంటే ముందు. సో దానివల్ల పిగు లాంటి ఎకానమిస్టులు ఏం సజెషన్ ఇచ్చారు మనకి, వేతనాలలో గనక కోత విధిస్తే, అంటే వేజ్ కట్ పాలసీని గనక కొనసాగిస్తే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరకడానికి అవకాశం ఉండింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అఫ్కోర్స్ జేఎం కీన్స్ దాన్ని ఖండించడము, వేతనాలలో కోత విధించడం కాకుండా ఎఫెక్టివ్ డిమాండ్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎఫెక్టివ్ డిమాండ్ అనేది పెరిగితేనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అనేటటువంటి థియరీ మరోవైపు ఉండింది. బట్ ఇక్కడ క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉన్న వర్కర్స్ హై వేజెస్ డిమాండ్ చేసినప్పుడు కొందరికి వేతనాలు, ఆ వేజెస్ డిమాండ్ మూలంగా కొందరికి ఉద్యోగ అవకాశాలు అనేవి, లోయర్ వేజెస్ పని చేయడానికి ఇష్టపడకపోవడం వాళ్ళ కూడా హై వేజెస్ మనం ఎక్స్పెక్ట్ చేసి తక్కువ వేతనాలకు పని చేయకపోవడం వల్ల కూడా వచ్చేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రియల్ వేజ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ లేబర్ సప్లై, లేబర్ డిమాండ్తో వేజెస్ ఎలా ఉంటాయి, అలాగే లేబర్ సప్లై ఎక్కువ ఉండి లేబర్ డిమాండ్ తక్కువ ఉంటే వేజెస్ ఎలా ఉంటాయి అనేది ఈ డయాగ్రామ్లో మనం చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లేబర్ వేజ్ ఎక్కువగా డిమాండ్ చేసినప్పుడు ఆ ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేయడం మూలంగా మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని ఇవ్వలేకపోతున్నాం కాబట్టి అలా ఏర్పడుతున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది.
సో ఇక్కడ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సంక్లిష్టమైన నిరుద్యోగిత. సో దీనిపైన కూడా ఎన్నో రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ రావడాన్ని మనం గమనించవచ్చు. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఇంప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఫర్ లేబర్. అలాగే దిస్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ డ్యూ టు ఇమ్మొబిలిటీ ఆఫ్ లేబర్, ల్యాక్ ఆఫ్ కరెక్ట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్, సీజనల్ నేచర్ ఆఫ్ వర్క్. ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్లో ఓల్డ్ జాబ్ నుంచి న్యూ జాబ్కి ఇక్కడ మనం చూసాము డిమాండ్ ఫర్ లేబర్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ అనేటటువంటిది అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడము. రెండోది ఒక దగ్గర పని దగ్గర నుంచి మరొక పనికి ఈ ఇమ్మొబిలిటీ అనేది అంటే ఇమ్మొబిలిటీకి ప్రయత్నం చేయకపోవడము. మొబిలిటీ అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేబర్ అనేది మొబిలిటీ ఉండడము. ఇమ్మొబిలిటీ అంటే ల్యాక్ ఆఫ్ ఇమ్మొబిలిటీ, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక జాబ్ నుంచి మరొక జాబ్కి మారేటటువంటి సందర్భాన్ని. కాబట్టి సో ఇట్లా టైమ్లీ ఇన్ఫర్మేషన్, సీజనల్ నేచర్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాక్ ఆఫ్ కరెక్ట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్, మనకి సమాచార లోపము, అలాగే సీజనల్ వర్క్స్ అనేవి ఏమున్నాయి అనేటటువంటిది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలవకపోవడం మూలంగా సంభవించేటటువంటి దాన్ని ఏమంటారు, ఇంప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఫర్ లేబర్. ఈ రెండింటి మధ్య ఇంప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉండడం వల్ల మనకి ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే స్వచ్ఛందమైన నిరుద్యోగి ఎవరు అంటే, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ సిచ్యువేషన్ వెన్ వర్కర్స్ చూజ్ నాట్ టు వర్క్ ఎట్ ద కరెంట్ ఈక్విలిబ్రియం వేజ్ రేట్. అంటే వర్కర్ అనేవాళ్ళు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి వేతనం వద్ద పని చేయడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి. పని దొరుకుతుంది కానీ పని చేయడానికి ఇష్టపడకుండా ఎవరైతే ఇంట్లోనే ఉంటామో, మార్కెట్లో పని చేయడానికి పని ఉంది కానీ ఆ వేజ్ రేటుకి పని చేయడం ఇష్టం లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే ఉంటారో వారిని మనం వాలంటరీ అన్ఎంప్లాయ్, స్వచ్ఛందమైన నిరుద్యోగిగా ఉన్నాడు అని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ లైక్లీ టు అక్కర్ వెన్ ద ఈక్విలిబ్రియం వేజ్ రేట్ ఈజ్ బిలో ద వేజ్ నెససరీ టు ఎంకరేజ్ ఇండివిజువల్స్ టు సప్లై దేర్ లేబర్. సో ఈ విధంగా ఈ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఈక్విలిబ్రియం వేజ్ రేట్ అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి వేతనం, అంటే సప్లై డిమాండ్ కలిపి లేబర్ సప్లై లేబర్ డిమాండ్తో ఉన్నటువంటి ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నటువంటి ఆ వేజ్ రేటు వద్ద తను పని చేయడానికి లేకుండా ఉన్నట్లయితే ఆ ఇండివిజువల్ అనేవాడు తన లేబర్ సప్లైని ఇవ్వడానికి ఇష్టంగా లేడు. సో అటువంటి వ్యక్తులని, అటువంటి సిచ్యువేషన్ని మనం వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ సిచ్యువేషన్ where in a large sections of the labor force does not get a job that may yield them regular income. సో ఇటువంటి సిచ్యువేషన్ని మనం ఏమంటాము, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రత్యన్న నిరుద్యోగిత అని చెప్పి పిలుస్తాం. సో ఇట్ ఈజ్ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ మోర్ పీపుల్ ఆర్ డూయింగ్ వర్క్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఎక్కడ ఉంటుంది అంటే అగ్రికల్చర్లో మనం గమనించవచ్చు. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్లో డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ఒక ఫార్మరు తన ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ కల్టివేషన్ చేసేటటువంటి ల్యాండ్లో తన అవసరానికి మించి లేబర్ని నియమించుకున్నట్లయితే, యాక్చువల్గా తన ప్లాట్ ఆఫ్ ల్యాండ్లో 10 మెంబర్స్ లేబర్స్ అనేవాళ్ళు సరిపోతారు. బట్ అతను 10, 11, 12, 13 ఇట్లా ఒక 15 మెంబర్స్ లేబర్ని నియమించుకున్నంత మాత్రాన తన యొక్క పంట సామర్థ్యం కంటే ఎక్కువగా రావడానికి అవకాశం అనేది లేదు. సో తన వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగంలో రైతులు తమ పొలాల్లో
వాటి సామర్థ్యానికి మించి లేబర్ని నియమించుకుంటారు. అటువంటి అడిషనల్గా నియమించబడేటటువంటి లేబర్ని, కెపాసిటీకి మించి తీసుకునేటటువంటి లేబర్ అందరినీ కూడా మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటాం. వారి ద్వారా ఆ రైతుకు వచ్చేటటువంటిది కానీ వారి ద్వారా జరిగే అడిషనల్ ప్రొడక్షన్ లేదా మార్జినల్ ప్రొడక్షన్ అనేది సున్నాగా ఉంటుంది. సో కాబట్టి డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగంలో మనం ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్లో మనం దీన్ని గమనించవచ్చు. సో డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి జాన్ రాబిన్సన్ అనేవాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ మే ఆర్ అండర్ ఎంప్లాయిడ్ బికాస్ దేర్ క్వాలిఫికేషన్ డస్ నాట్ మ్యాచ్ ది జాబ్. క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది, చేసే ఉద్యోగం అనేది ఒకటి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేటటువంటిది క్వాలిఫికేషన్ డస్ నాట్ మ్యాచ్ ద జాబ్. ఇక్కడ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? సాంకేతిక పరమైన నిరుద్యోగము. ఇది ఎప్పుడు సంభవిస్తుంది మనకి? సో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సర్టన్ చేంజెస్ ఇన్ ద టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ which may not warrant much labor. Modern technology being capital intensive requires less laborers and contributes to this technological unemployment. It is the result of certain changes in techniques of production which may not warrant much labor. Modern technology being capital intensive requires less laborers and contributes to this kind of unemployment. ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ కంటే టెక్నాలజికల్ ఇంటెన్సివ్తో ప్రొడక్షన్ అనేది రావడము. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవచ్చు. సో లేబరర్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్ టు దిస్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆ తర్వాత అండర్ అన్ఎంప్లాయ్మెంట్. సో నెక్స్ట్ స్లైడ్ మనకి గమనిస్తే అండర్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈజ్ ఏ సిచ్యువేషన్ in which the people employed contribute less than their capacity to production. In this type of unemployment, people are not gainfully employed. So అల్ప ఉద్యోగులు అంటారు. అంటే వారి కెపాసిటీకి అనుగుణంగా చేసేటటువంటి ప్రొడక్షన్ కాదు. సో అల్ప ఉద్యోగిత అంటే తక్కువ వేతనాల వద్ద పనిచేయడము. ఇట్ ఈజ్ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ పీపుల్ ఎంప్లాయిడ్ కాంట్రిబ్యూట్స్ లెస్ దాన్ దేర్ కెపాసిటీ టు ప్రొడక్షన్. వారి యొక్క కెపాసిటీ కంటే తక్కువగా వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. సో దే మే బీ ఎంప్లాయిడ్ ఎయిదర్ ఆన్ పార్ట్ టైమ్ బేసిస్ ఆర్ అండర్టేక్ ఏ జాబ్ ఫర్ విచ్ లెస్సర్ క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ మే వర్క్స్ యాజ్ ఏ క్లర్క్. ఇక్కడ అధిక క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తి తక్కువ వేతనాల వద్ద తక్కువ పనికి తన పూర్తి స్థాయి కెపాసిటీని ఉపయోగించి చేసేటటువంటి పని కాకుండా చాలా లో రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పని చేస్తూ హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం అండర్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా అల్ప నిరుద్యోగిత అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్. వెన్ ఏ పర్సన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఆన్ ఏ డే టు డే బేసిస్, అంటే ఏ రోజుకు ఆ రోజుగా ఏ రోజువారీ చేసేటటువంటి పని ఉన్నటువంటి వారిని క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్ మే అక్కర్ డ్యూ టు షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్, షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, ఫాల్ ఇన్ డ్యామేజ్, చేంజెస్ ఆఫ్ ఓనర్షిప్ ఎట్సెట్రా. ఇక్కడ ఏం చెప్తున్నాము? క్యాజువల్ డే టు డే చేసేటటువంటి పని చేసేటటువంటి వ్యక్తుల్ని మనం క్యాజువల్ వర్కర్స్ అని చెప్పి పిలుస్తాం. సో వాళ్ళకి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ జరిగినప్పుడు, ముఖ్యంగా రా మెటీరియల్స్ అనేవి లేనప్పుడు, అలాగే వాళ్ళ డిమాండ్ అనేది తగ్గినప్పుడు, ఆ పని చేస్తున్నటువంటి ఏరియాలో ఓనర్షిప్ అనేది మారినప్పుడు వారు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్ని మనం క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కంట్రీస్ టు బి ఏ లాంగ్ టర్మ్ ఫీచర్ ఆఫ్ ఏ కంట్రీ, ఇట్ ఈజ్ కాల్డ్
క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉండింది మనకి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది దీర్ఘకాలికమైనటువంటి జబ్బుగా, దీర్ఘకాలికమైన డిసీజ్గా ఎకానమీలో కొనసాగుతుంటే దాన్ని మనం ఒక క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఇన్ఎడిక్వేట్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ విష సర్కిల్ ఆఫ్ పావర్టీ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ విష సర్కిల్ ఆఫ్ పావర్టీ అనే ఒక వర్డ్ యూజ్ చేశాము, అంటే పేదరికపు విషవలయాలు అని చెప్పి పిలుస్తాము. విష సర్కిల్ ఆఫ్ పావర్టీ అనేటటువంటి పదాన్ని, ఆ టర్మ్ని మొదటిసారి యూజ్ చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి రగ్నార్ నర్క్సే. పేదరికం, ఒక దేశం పేదరికంలో ఎందుకు ఉంది అంటే పేదరికమే ప్రధాన కారణం అంటారు. అంటే ప్రాబ్లమ్స్ అనేవి విష సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటాయి, ఒకదానికి ఒకటి కాజ్గా ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఈ విష సర్కిల్ ఆఫ్ పావర్టీ ఉండడము, వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ అనేది వెనకబడిపోయి ఉండడము, అలాగే ర్యాపిడ్ గ్రోత్ రేట్ అనేది పాపులేషన్లో ఉండడం, ఒక దేశ పాపులేషన్ విపరీతంగా పెరగడము, దాని యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండడము, అలాగే విష సర్కిల్ ఆఫ్ పావర్టీ అనేది ఆ కంట్రీస్లో ఉండడం అనేవి ప్రధానమైన కారణాలుగా, మెయిన్ కాజెస్గా మనం క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడానికి ప్రధాన కారణాలుగా మనం డిస్కస్ చేయవచ్చు. సో ఇక్కడ వరకు మనం ఫ్రెండ్స్ ఏం చేశాము, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరొకసారి బ్రీఫ్ డిస్కషన్లో ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇందులో ఏవి ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా వచ్చేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం చూస్తే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఎస్పెషల్లీ క్యాపిటలిస్ట్ ఫీచర్స్ ఉన్నటువంటి ఎకానమీస్లో వచ్చేటటువంటి ఒక షార్ట్ రన్ ఫెనామినా అని చెప్పి మనం పిలిచాము. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయమే. అలాగే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వ్యవస్థలో వచ్చేటటువంటి ఒక డ్రాస్టిక్ చేంజెస్ వల్ల, మార్పులు వచ్చినప్పుడు సంభవించే అన్ఎంప్లాయ్మెంట్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాము. సీజనల్ అంటే మనకి వ్యవసాయ రంగంలోనూ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కొన్ని ఇండస్ట్రీస్లో ముఖ్యంగా హాలిడే రిసార్ట్స్ మెయింటైన్ చేసేటటువంటి వారు కానివ్వండి, లేదంటే ఐస్ ఫ్యాక్టరీస్ అనేవి కానివ్వండి, వీటికి కొన్ని సీజనల్ డిమాండ్ మాత్రమే ఉంటుంది. అందుకోసం లేబర్ని మనం కొన్ని సీజన్స్కి మాత్రమే రిక్రూట్ చేసుకుంటాము, ఆ తర్వాత వాళ్ళు అన్ఎంప్లాయీస్గా ఉండాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా చాలా బిట్స్ రావడం జరిగింది. క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ వేతనాలలో ఫ్లక్చువేషన్ వల్ల హై వేజ్ డిమాండ్ చేసినప్పుడు వచ్చేటటువంటి దాన్ని క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాము. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ సంక్లిష్టమైన నిరుద్యోగిత, దీనిపైన కూడా చాలా బిట్స్ రావడం అనేది జరిగింది. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, ఎవరైతే తన వర్క్ని ఈక్విలిబ్రియం వేజ్ రేట్ ఉన్నప్పుడు కూడా తను కంట్రిబ్యూట్ చేయడానికి ఇష్టం లేనప్పుడు అలా స్వచ్ఛందంగా ఉన్నటువంటి వ్యక్తులను మనం వాలంటరీ అన్ఎంప్లాయీస్ అని చెప్పి పిలుస్తాము. తర్వాత ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ కంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, అండర్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, తర్వాత క్రానిక్ ఎంప్లాయ్మెంట్, క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల కాంపిటేటివ్ బిట్స్ అనేవి వీటిపైన రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనం నిరుద్యోగితను ఎలా కొలుస్తాము, నిరుద్యోగితను అసలు ఇండియాలో ఎవరు మెజర్ చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలిస్తే, వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్? ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ అన్నాం. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఈ సంస్థ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఎస్టిమేట్ చేసేటటువంటి సంస్థ ఎన్ఎస్ఎస్ఓ. సో ఎన్ఎస్ఎస్ఓ డిఫైన్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో వర్కింగ్ ఎంగేజ్డ్ ఇన్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ, దాంట్లో పనిచేస్తూ ఎంగేజ్ అయి ఉన్నటువంటి వారిని మనం ఎంగేజ్ అన్నాం, వర్కింగ్ అన్నాం. అంటే వారు పనిచేస్తూ ఉన్నటువంటి ప్రజలను, మనం వర్కింగ్ అని చెప్పడం జరిగింది. సో వారిని ఎంప్లాయిడ్గా మనం చెప్తాము. సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్, ఉద్యోగం కోసం లేదా పని కోసం ఎదురు చూసేటటువంటి వారిని మనం అన్ఎంప్లాయిడ్ కింద చూస్తున్నాం. సో
ఎన్ఎస్ఎస్ చేసినటువంటి డెఫినిషన్, నిర్వచనం ఏముంది ఎంప్లాయ్మెంట్కి అన్ఎంప్లాయ్మెంట్కి అంటే, వర్కింగ్ ఎవరైతే ఉన్నారో వారు ఎంప్లాయ్, సీకింగ్ ఫర్ వర్క్ కోసం ఎదురు చూసే వారిని అన్ఎంప్లాయ్మెంట్గా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఎన్ఎస్ఎస్ అనేది. సో ద నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ డివైడెడ్ బై ది నంబర్ ఆఫ్ ఇన్ ద లేబర్ ఫోర్స్. ఇందులో లేబర్ ఫోర్స్ అంటే ఎవరు వస్తారు? లేబర్ ఫోర్స్ అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా లేబర్ ఫోర్సే. అంటే వర్కింగ్ లేబర్ ఫోర్స్ కిందకే వస్తారు, అన్ఎంప్లాయిడ్ కూడా వర్క్ ఫోర్స్ కిందకే వస్తాడు. సో ఎంప్లాయిడ్ని అన్ఎంప్లాయిడ్ని ప్లస్ చేసుకుంటే వర్క్ ఫోర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని కనుక్కోవాలి అంటే, ఎంతమంది దేశంలో అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అనేది కనుక్కోవాలి అంటే, ఎంతమంది అన్ఎంప్లాయిడ్, ఎంత పర్సంటేజ్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది తెలుసు, ఆ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒక దేశంలో తెలుసుకోవాలి అంటే, మన ఇండియాలో అయితే నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు వారిని నంబర్ ఆఫ్ ఇన్ ద లేబర్ ఫోర్స్ దేంతో డివైడ్ చేయాలి? లేబర్ ఫోర్స్తో డివైడ్ చేసి ఇంటూ 100 చేసినట్లయితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి ఫార్ములాని మనం గమనిస్తే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అన్ఎంప్లాయిడ్ వర్కర్స్, ఎంతమంది పని చేయడానికి ఎదురు చూస్తున్నటువంటి నెంబర్ ఎంత ఉన్నదో వారిని అన్ఎంప్లాయిడ్ అంటాం, డివైడెడ్ బై టోటల్ లేబర్ ఫోర్స్. టోటల్ లేబర్ ఫోర్స్లో ఎవరు ఉంటారు? మరి ఎంగేజ్ పని చేస్తున్నటువంటి వాళ్ళు, పని కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కలిపితేనే లేబర్ ఫోర్స్ అవుతుంది. సో లేబర్ ఫోర్సు డివైడెడ్ బై అన్ఎంప్లాయిడ్ వర్కర్స్ ఇంటూ 100 చేసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టైమ్ అండ్ విల్లింగ్నెస్ క్రైటీరియా, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్ హ్యావ్ బీన్ ఎస్టిమేటెడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ 3 అప్రోచెస్ which were recommended by an expert committee headed by Professor M.L. Dantawala. సో ఈ దంతవాలా కమిటీ అనేది ప్రొఫెసర్ దంతవాలా కమిటీ ఆధ్వర్యంలో, అంటే వీరు ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. వీరు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ని, దంతవాలా కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ద్వారా ఎన్ఎస్ఎస్ఓ అనేది, అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ మన దగ్గర ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఏం చేస్తుంది అంటే 3 కేటగిరీస్ కింద పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో దేర్ ఆర్ 3 మెజర్స్ ఆర్ ఎస్టిమేట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దీస్ ఆర్ కండక్టెడ్ బై నేషనల్ శాంపిల్ సర్వే. ఈ ప్రొఫెసర్ దంతవాలా ఇచ్చినటువంటి కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వారు 3 మెజర్స్ ఆఫ్ ఎస్టిమేషన్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎన్ని రకాలుగా మనకి మన దేశంలో నిరుద్యోగాన్ని 3 రకాలుగా ఎస్టిమేట్ చేసి అనేది మనకి చెప్తూ ఉండడం జరుగుతుంది. ఎస్టిమేట్ చేసేవాళ్ళు ఎన్ఎస్ఎస్ఓ, ఎస్టిమేట్ చేయమని చేసిన రికమెండేషన్ ఇచ్చినటువంటి కమిటీ ప్రొఫెసర్ దంతవాలా కమిటీ. సో ఆ 3 రకాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, యూజువల్ స్టేటస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, అలాగే వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, కరెంట్ ఆర్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ 3 రకాలుగా మనకి నిరుద్యోగానికి సంబంధించినటువంటి డేటాని ఇవ్వడం జరుగుతుంది. 1 యూజువల్ స్టేటస్, 2 వీక్లీ స్టేటస్, 3 డైలీ స్టేటస్. సో ఈ డేటాని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అంటే ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ యూజువల్ స్టేటస్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, దిస్ అప్రోచ్ ఎస్టిమేట్స్ ఓన్లీ దోస్ పర్సన్స్ యాజ్ అన్ఎంప్లాయిడ్ హూ హ్యాడ్ నో గెయిన్ఫుల్ వర్క్ ఫర్ ఏ మేజర్ టైమ్ డ్యూరింగ్ ద 365 days ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ సర్వే. సో ఈ రకంగా మనకి యూజువల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ స్టేటస్ను ఒకసారి మనం పరిశీలిస్తే, దిస్ అప్రోచ్ రికార్డ్స్ ఓన్లీ దోస్ పర్సన్స్ యాజ్ అన్ఎంప్లాయిడ్ హూ డిడ్ నాట్ హ్యావ్ గెయిన్ఫుల్ వర్క్ ఈవెన్ ఫర్ అన్ అవర్ ఆన్ ఎనీ డే ఆఫ్ ద వీక్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ సర్వే. సో ఈ విధంగా
మనకి వీక్లీ స్టేటస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ని ఒకసారి చూస్తే ఏ పర్సన్ హ్యావింగ్ నో గెయిన్ఫుల్ వర్క్ ఈవెన్ ఫర్ 1 hour ఇన్ ఏ డే డిస్క్రైబ్డ్ యాజ్ అన్ఎంప్లాయిడ్ ఫర్ ద డే. ఒక రోజులో అతను 1 గంట కూడా పని దొరకనటువంటి వ్యక్తిని ఒక వారంలో మనం ఒకసారి గమనిస్తే ఒక రోజులో 1 డే కూడా అతనికి గెయిన్ఫుల్ వర్క్ అనేది దొరకలేదు అనుకోండి, అటువంటి వ్యక్తిని మనం కరెంట్ డైలీ స్టేటస్లో చెప్తాము అన్ఎంప్లాయ్ కింద. వీక్లీ స్టేటస్లో అయితే ఏం చెప్తున్నాము, ఏ పర్సన్ యాజ్ అన్ఎంప్లాయిడ్. ఎవరు అన్ఎంప్లాయిడ్ దీని ప్రకారము? హూ డిడ్ నాట్ హ్యావ్ గెయిన్ఫుల్ వర్క్ ఈవెన్ ఫర్ అన్ అవర్ ఆర్ ఏ డే ఆఫ్ ద వీక్. ఒక రోజులో 1 గంట, ఒక వారంలో 1 గంట కానీ, ఒక డే కూడా మనం సర్వే చేయడానికి ముందు చేసేటటువంటి ఒక వీక్లో ఒక రోజు కూడా లేదా 1 గంట కూడా పని దొరకనటువంటి వారిని వీక్లీ స్టేటస్లో చూపించడం జరుగుతుంది. యూజువల్ స్టేటస్లో ఏం చూపిస్తున్నారు? దిస్ అప్రోచ్ ఎస్టిమేట్స్ ఓన్లీ దోస్ పర్సన్స్ యాజ్ అన్ఎంప్లాయిడ్ హూ హ్యాడ్ నో గెయిన్ఫుల్ వర్క్ ఫర్ ఏ మేజర్ టైమ్ డ్యూరింగ్ ద 365 days ప్రిసీడింగ్ ది డేట్ ఆఫ్ సర్వే. 365 రోజుల్లో సర్వేకి పోయేటటువంటి 365 డేస్లో కూడా అతనికి గెయిన్ఫుల్ వర్క్ అనేది లేదు. అసలు లాభదాయకమైనటువంటి పని ఏది, అతను సంపాదించుకునేటటువంటి పని అతనికి ఏది లేదు. అలాంటి పరిస్థితిని మనం యూజువల్ స్టేటస్ ఎంప్లాయ్మెంట్లో మనం చూపించడం అనేది జరుగుతుంది. సో భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ని 3 కేటగిరీస్ కింద పబ్లిష్ చేస్తున్నారు. 1 యూజువల్ స్టేటస్, 2 వీక్లీ స్టేటస్, 3 కరెంట్ అండ్ డైలీ స్టేటస్ కింద చెప్పవచ్చు. ఇకపోతే కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, మన దేశంలో లేదా అసలు నిరుద్యోగానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఏం రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ స్లో ఎకనామిక్ గ్రోత్, నేను కొన్ని పాయింట్స్ పెట్టాను, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లుగా కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. స్లో ఎకనామిక్ గ్రోత్ అంటే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా స్లోగా ఉండడము నిరుద్యోగానికి ప్రధాన కారణము. దేశంలో పరిశ్రమలు ఏవి రాకుండా, ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరగకుండా, ఏది లేనప్పుడు, అసలు యాక్టివిటీస్ అనేవి స్లో డౌన్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, ఏ దేశంలో అయితే పాపులేషన్ అనేది విపరీతంగా పెరుగుతుందో, సో పాపులేషన్ విపరీతంగా పెరిగినప్పుడు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉండింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు అనేవి దొరకడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మన దేశం ఆల్రెడీ ప్రపంచంలోనే పాపులేషన్లో 2వ స్థానంలో ఉండింది. కాబట్టి నిరుద్యోగిత అనేటటువంటిది పాపులేషన్ పెరగడం వల్ల నిరుద్యోగిత అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే అగ్రికల్చర్ ఈజ్ ఏ సీజనల్ ఆక్యుపేషన్. మన దేశంలో ప్రధానంగా అగ్రికల్చర్ సెక్టర్ అనేది మోన్సూన్ పైన డిపెండ్ అయి ఉండడము, రెయిన్ ఫెడ్ ఏరియా అనేది ఎక్కువగా ఉండడము, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది తక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల వ్యవసాయ రంగం అనేది ఒక సీజనల్ ఆక్యుపేషన్గా ఉండిపోవడం మూలంగా మిగతా సీజన్స్లో చాలామందికి ఫార్మర్స్ కానీ అలైడ్ అగ్రికల్చర్ సెక్టర్స్లో ఉన్నటువంటి మిగతా రంగాల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే టెక్నాలజికల్ చేంజెస్, ఈ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పుల వల్ల కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునేటటువంటి క్రమంలో వర్కర్స్లో కానీ అన్ఎంప్లాయీస్లో కానీ ఆ చేంజెస్ని క్యాష్ చేసేటటువంటి గ్యాప్లో వచ్చేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా ఉండడం జరిగింది. సో ఈ విధంగా దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడానికి దెర్ ఆర్ మెనీ కాజెస్, బట్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఓన్లీ ఫ్యూ కాజెస్. స్లో ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉండడము, ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అనేది ఉండడము, అగ్రికల్చర్ ఈజ్ ఏ సీజనల్ ఆక్యుపేషన్ అనేది ఉండడము, టెక్నాలజికల్ చేంజెస్ అనేవి రావడము. సో ఇవన్నీ కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇండియాలో పెరగడానికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్,
ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో చూసాము. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా మెజర్ చేస్తాము, యూజువల్ స్టేటస్లో కానీ, వీక్లీ స్టేటస్లో కానీ, కరెంట్ స్టేటస్లో కానీ ఎవరు మెజర్ చేస్తారు, ఏ కమిటీ సిఫారసు ప్రకారము ఆ సంస్థ పబ్లిష్ చేస్తుంది, NSSO పబ్లిష్ చేస్తుంది అనేది తెలుసుకున్నాము. దంతవాలా కమిటీ అనేది రిఫర్ చేసింది అనేది దీంట్లో తెలుసుకున్నాము. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఎలా కనుక్కుంటాము, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అన్ఎంప్లాయిడ్ వర్కర్స్ డివైడెడ్ బై టోటల్ లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేసినట్లయితే మనకి మన కంట్రీలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మరి వర్కింగ్ ఎవరు, అన్ఎంప్లాయ్ ఎవరు అని NSSO ఇచ్చిన డెఫినేషన్ కూడా చూసాము. వర్కింగ్ అంటేనేమో ఎంగేజ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళని ఎంప్లాయిడ్ కింద చూపిస్తున్నాము. సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్ కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళనేమో అన్ఎంప్లాయిడ్ కింద చూడడం అనేది జరిగింది. సో ఈ విధంగా మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చూసాము. క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్, క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, అలాగే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి టైప్స్, మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే అన్ఎంప్లాయ్మెంట్కి మేజర్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ అకాడమిక్ డిస్కషన్స్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.